ఓ చిన్నది చింతలాంపల్లి అని ఉంది గుంటకల్. అంటే ఎగ్జాంపుల్ జిల్లా కేంద్రం నుంచి చెప్పాల్సిన పని లేదు. పోలీసు వాళ్ళు ఏటో కానిస్టేబులే కొడుతున్నారు, వాళ్ళు చెప్పి పేపర్లో వచ్చిందాన్ని బట్టి మళ్ళీ మేము అందరు చెప్తే రిజిస్టర్ చేస్తున్నారు. నిన్న వాళ్ళు కౌన్సిలర్స్ వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు. అది చెప్తే మాకు వెంటనే కూడా ఫోన్లు చేయడము, మేము ఎందుకు వాళ్ళకు మేము కేసు ఏమనుంటే మాకు చెప్పండి, మీరు మాత్రం పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మీరు స్టేట్మెంట్ ఇవ్వద్దండి అని చెప్పి సిఐలే ఫోన్లు చేసి చెప్తాను. మా పార్టీ వాళ్ళు ఎవరు చెప్పినా కూడా ప్రతిపక్ష పార్టీ మీరు పోవద్దని చెప్పి బయటనే చెప్తున్నారు. ఆన్ రికార్డ్ ఆయన అని చెప్పినారు. నిన్న మొన్న కూడా మా అందరికి కూడా ఫోన్లు వచ్చేసాయి చెప్పని చెప్పేసి మీరు చేయడము మాకు పత్రికలు రాకుండా చూసుకోమని చెప్పేసి పై అధికారులు చెప్తున్నారు అని చెప్పేసి సిఐలు డిఎస్పీలు చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి. నిన్న గుంటకల్లో చింతలాంపల్లి అని గుంటకల్ మండలంలో ఒక గ్రామం ఉంది. చిన్న గుడి దగ్గర చిన్న స్థలంకి పంచాయతీ ఏదో చిన్న స్థల వివాదం ఉన్నట్టుంది పార్టీ. సరే వాళ్ళిద్దరు వ్యక్తులైనా కూడా ఒకరో పార్టీ. ఒక 20-25 రోజుల కిందట కూడా అక్కడ గలాడ జరిగితే వీళ్ళు హాస్పిటల్ పాలై అనంతపురం డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో 5 మంది అడ్మిట్ అయినా కూడా వాళ్ళని కొట్టిన దానిపైన బెయిలబుల్ పెట్టి వీళ్ళపైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. 2 కేసులు పెట్టారు, కౌంటర్ కేసులు 2 పెట్టారు. అది జరిగిపోయింది. మళ్ళీ మొన్న చిన్న ఇన్సిడెంట్ జరిగితే గ్రామంలో జరిగితే దెబ్బలు తిని కంప్లైంట్ ఇవ్వడానికి నాగేంద్ర కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ సిఐలు లేడంటే కానీ ఎవడో కానిస్టేబుల్ కిషోర్, జాఫర్, ఒక 2-3 కానిస్టేబుల్ ఉన్నాడు. వాళ్ళు కంప్లైంట్ తీసుకొని పక్కన పెట్టేసి గుడ్డలిప్పి ఒక డ్రాయర్తో నిలబెట్టి నోట్లో ఆ కానిస్టేబులే గుడ్డ పెట్టి వాళ్ళు ఇష్టానుసారం కొడితే తట్టుకోలేక పరిగెత్తుకొని పోయి వచ్చేసి రోడ్లోకి వచ్చి పడితే రోడ్లో ఉండే జనం ఏమి ఇట్లా వచ్చి పడినావు అని చెప్పేసి చూసి చేస్తే అప్పుడు మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబు, సుంకన్న వీళ్ళంతా పోయినా కూడా వారిపైన కూడా ఎట్లంటే అట్లా దుర్భాషలాడు. నేనేదో మళ్ళీ చెప్పలేదు. అసలుకు వెంటనే నేను చెప్తా మళ్ళీ నేను పోతే కూర్చోబెట్టుకొని మాట్లాడినాను. ఎప్పుడు అంతా అయిపోయినాక ఇన్సిడెంట్ అయిపోయినాక అది కూడా గట్టిగా ప్రభావం చేస్తాను. ఈ మైనా నేను చెప్పేది ఏమంటే ఇట్లా జరుగుతుంది అనమాట. కంప్లీట్గా వాడు పరిగెత్తుకొని వచ్చేసానికి చేతగాక వెంటనే మనకి ఏమంటే వెంటనే పరిగెత్తుకు వచ్చాక అవకాశం దొరికింది. అంటే బట్టలు ఇప్పేసి నోట్లో బట్ట పెట్టి పోలీసు వాళ్ళు స్వయంగా కూడా కిషోర్ అండ్ 3 days అయింది. ఎస్పీ గారు, డిఐజీ గారు ఎవరు కానీ తీసుకోలేదు. ఇవి 1-2 టీవీలో, యూట్యూబ్లో, పత్రికలో ఏదో రాసింటే వారిపైన వారి పార్టీ వాళ్ళు మీరు కన్నా మా పైన కన్నా మా పార్టీ వాళ్ళు ఏమన్నా కానీ మీరు కన్నా ఇటువంటి ప్రచారం చేస్తే మిమ్మల్ని రైలు పట్టాలపైన పండ పెడతామని చెప్పి బహిరంగ చెప్తా ఉన్నా కూడా ఈ జిల్లాలో ఏముంది? నేను చెప్తున్నాను ఎస్పీ గారికి, డిఐజీ గారికి, కలెక్టర్ గారికి మనవి చేస్తాను. మీ వాళ్ళు ఈ పోలీస్ స్టేషన్లో ఉండే సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ మీరు బాస్ అనుకుంటున్నారా ఎస్పీని కానీ? లేకుంటే ఆ నియోజకవర్గం ప్రజాపతులు ఎమ్మెల్యేనో వాళ్ళే బాసులా? చెప్పండి, పోతే పోయి చెప్పండి. మీరు వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వండి. మీకు అంత మోజు ఉండి వాళ్ళు చెప్పినట్టు వినాలంటే ఆ ప్రభుత్వం ఇచ్చింది మీకు ఏదైతే ఇచ్చినారో, ప్రజల తరపున ఇచ్చినారో కాపాడండి, చట్టాన్ని కాపాడండి అని చెప్పినారో ఆ కాకి బట్టలు ఇప్పేసి ఆ పచ్చ చొక్కాలు వేయించుకోమని చెప్పండి. పచ్చ చొక్కాలు వేసుకొని కూర్చోమని చెప్పండి. ఏమి జిల్లాలో ఒకనికైతే ఒక చట్టము, ఒకనికైతే ఒక చట్టమా? ఈ జిల్లాలో కనీసం శాసనసభ్యుడు నా నియోజకవర్గానికి పోతాను, నాకు కూడా 40% ఓట్లు వచ్చినాయన్నా అతన్ని పోనీరు. కంప్లైంట్ ఇచ్చకపోతే వాడిని కొడతారు సామాన్యుడైతే. ఇంత వరుసగా కడకు పత్రికలో ప్రసారం చేస్తే వాళ్ళని కూడా పట్టాలపైన పండబెడతాము అని చెప్పి అన్నా కూడా బహిరంగ
అవి కూడా మళ్ళీ వాళ్ళే ప్రసారం చేసుకుంటున్నారు పాపం. ఎంత దౌర్భాగ్యం చూడండి. వాళ్ళని పండబెడదాము పట్టాల పైన అంటే అవి కూడా మళ్ళీ ప్రసారం వాళ్ళే పెద్దగా, అది పెద్ద మ్యూజిక్ పెట్టి సౌండ్ పెట్టి అలర్ట్ చేసి అని చెప్తే ఎందుకో నాకు అది భయపడి ఏమన్నా చేసుకుంటున్నారో పాపం, లేకుంటే కాపాడమని చేసుకుంటానో నాకేం తెలియదు, కానీ వాళ్ళ మనోభావం తెలియదు. కానీ పరిస్థితి అయితే అటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కూడా ఉంది. నేను చెప్తా ఉన్నాను, చాలామంది ఎవరో అక్కడక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నారు. నేనైతే అట్లా స్టేట్మెంట్ ఇవ్వను, ఎందుకంటే నేను ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నాను. మళ్ళా మేము అధికారంలోకి వస్తే మీ కథ చూస్తాం అంటాను. నేనైతే అట్లా తీయను. అధికారంలో ఉన్నా లేకపోయినా అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి, అవి కాపాడాలి. అవి కాపాడేకి మీకు చేత కాకపోతే, రాజ్యాంగం ఇచ్చిన అధికారం మీకు చేత కాకపోతే, ఏదైతే అంబేద్కర్ రచించాడో ఆ రాజ్యాంగం చేత కాకపోతే సరైన బుద్ధి చెప్పడానికి, ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధి చెప్పడానికి గాజులు దొరకలేదు. నేను అధికారులకు చెప్తున్నాను, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకు అందరికి కూడా, లేకపోతే ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నేను ఆఫీసుల దగ్గరకు వచ్చి కూర్చుంటాం జనంతో. ప్రజాస్వామ్య పద్ధతిలోనే మిమ్మల్ని ఎట్లా నియంత్రించ మీకు చేస్తాం, మిమ్మల్ని గుర్తెరేటట్టు చేయబోతున్నామని చెప్తున్నాను. చివరిగా వార్నింగ్ ఇస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు, ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్లకు, కాపాడండి. అందరికి కూడా ఇంత పెద్ద ఎత్తున అందరికి కూడా రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా భయభ్రాంతులను చేసి చట్టం మమ్మల్ని రక్షించండి ప్రభు అని చెప్పి సామాన్య ప్రజలు అడుగుతానే కూడా మీరు విననట్లు, మీ నోర్లు మూగబోయినట్లు, మీ చేతులు కట్టేసినట్లు మీరు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వేధిస్తుంటే చూసుకుంటూ ఎందుకున్నారు మీరు? అసలుకు వెళ్ళిపోండి, వస్తారు, రక్షించుకుంటాం. మేము చాలా చూసాం ఈ జిల్లాలో. కొంతమంది స్టేట్మెంట్ ఇస్తున్నారు మేము కూడా అధికారంలోకి వస్తాను. మేము అధికారంలోకి వచ్చినా కూడా నేను ఈ పొద్దు ఏం చెప్పినా దానికి కట్టుబడి ఉంటాం. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఉన్నాం, ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చేసాం, అన్నీ చేసాం. మాకు కూడా తెలుసు, అంతవరకు మేమేమో ఆగం, చేస్తామని చెప్తున్నాను. చివరిగా నేను అందరికీ చెప్తున్నాను, ఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారికి కూడా, జిల్లా అధికారి డైరెక్ట్గా లా అండ్ ఆర్డర్ లేకపోయినా కూడా లా అండ్ ఆర్డర్కి అధికారి అయినాయి కాబట్టి చెప్తున్నాను. అలాగే మీ తాలూకా ఆఫీసులు కూడా అలాగే తయారైనాయి కాబట్టి అన్నీ కూడా రక్షించాలా అని చెప్పేసి, లేకుంటే ప్రజా సంపత్తితోనే పోరాట పడతాం, అందరినీ కూడా కలుస్తామని చెప్పేసి కూడా